ఒకరోజు అయాన్ కిటికీ దగ్గర కూర్చుని ఉంటాడు. నజియా అయాన్ తల్లి ఆమె తయారు చేసిన కాఫీని తీసుకుని వస్తది. ఇలా అంటది, అయాన్ ఉదయం నుంచి ఏమీ తినలేదు, కనీసం కాఫీ అయినా తాగు అని అంటది. అయాన్, అమ్మ నాకు వద్దు, నాకు ఇప్పుడు ఆకలిగా లేదని అని నజియాతో అంటాడు. తరువాత అయాన్ చెల్లి రిధా వచ్చి, అన్న బయటికి రా ఆడుకుందాం. లత అని ఒక అందమైన అమ్మాయి ఉంటుంది. ఆమె ఒకరోజు ఫ్లవర్స్ ని చదువుతూ ఉంటది. ఆమె దగ్గరికి ఆమె తల్లి, తండ్రి, బ్రదర్ వచ్చి నవ్వుకుంటూ ఉంటారు. ఒకరోజు అయాన్ కాలేజీలో చెట్టు కింద కూర్చొని ఉంటాడు. ఈ లోపల లత వచ్చి, అయాన్ నేను నీ పక్కన కూర్చోవచ్చా అని అడిగింది. అయాన్ ఎందుకు అని అడుగుతాడు. ఊరికనే కూర్చోవచ్చా, ఖాళీగా ఉంది కదా నీ పక్కన సీటు అని నవ్వుతూ మాట్లాడిద్ది. తరువాత రోజు లత తన ఇంట్లో తన కూర్చొని తల్లితో ఇలా అంటుంది, అమ్మ నేను అయాన్ అనే ఒక వ్యక్తిని ప్రేమించాను, నేను తనని పెళ్లి చేసుకుంటాను అని అడిగింది. లత అలా చెప్పి వెళ్ళిపోయింది. తర్వాత వాళ్ల నాన్న వద్దు అని కోపంగా అంటాడు. అయాన్ తన బెడ్రూంలో కూర్చొని కాలేజీలో జరిగిన సన్నివేశాన్ని గుర్తు తెచ్చుకొని నవ్వుకుంటూ ఉంటాడు. ఈలోపులో తన చెల్లి తల్లి వచ్చి, ఏంటి అయ్యా నవ్వుతున్నావు, ఏమైంది అని అడుగుతారు. ఏమీ లేదు అంటూ నవ్వుతూ ఉంటాడు. ఒకరోజు అయాన్ ఫ్యామిలీ లత వాళ్ల ఇంటికి వచ్చి కుర్చీలో కూర్చొని ఉంటారు. ఈలోపులో లత వచ్చి మాట్లాడుతుంది. అయాన్ ఫ్యామిలీ లత వాళ్ల ఫ్యామిలీ పెళ్లి సంబంధం గురించి మాట్లాడతారు. అయాన్ తన కుటుంబంతో ఫంక్షన్ హాల్ కి వస్తాడు. లత కూడా తన కుటుంబంతో ఫంక్షన్ హాల్ కి వస్తుంది. ఇరువురు కుటుంబం కూడా వాళ్ళిద్దరినీ ఆశీర్వదించడానికి ఫంక్షన్ హాల్ కి వస్తారు. ఫైనల్ గా వాళ్ల పెళ్లి జరుగుతుంది.